ఫార్మా కంపెనీలలో భద్రత ప్రమాణాలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. పరవడ పరిధిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడి శీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారి ప్రస్తుత పరిస్థితిని అక్కడ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఒక్కొక్కరిని పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. జరిగిన ప్రమాదంపై కమిటీ వేసి ప్రమాదం జరగడానికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. వైకాపా పార్టీ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలకు సహకారం అందించాలి గాని పుండు మీద కారం జల్లేలా ప్రవర్తించకూడదన్నారు. కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కిమ్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 4:40 ఠాగూర్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ GLR 325 యొక్క బెలం ద్వారా HCl అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవటం, నేలపై పడటం, వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ PPE ధరించకుండా సోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ 12 గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే హాస్పిటల్కి రావటం, తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం 12 గంటలకి, కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం, సుమారు ముగ్గురికి సీరియస్ అవ్వటం, అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం, అందులో భాగంగా 2 చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా 40 లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో 40 లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది, కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. సుమారు 26 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం. అయితే ముందు ఏదైతే 236 మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్టులు అనేవి చేయటం, అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ ఇళ్ళకి పంపడం, సుమారు ఇప్పుడు 20 మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది. కొంతమందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. నెగ్లిజెన్సీ అనేది ఉంది, ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది, కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు. నిన్నంతా ఇక్కడే ఉన్నారు, ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు, యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా, ఈ వర్మ గారు కూడా ఇక్కడే ఉండటం జరిగింది. మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవో మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేనే లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు. సుమారు 256 హై రిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా 70 మంది సేఫ్టీ ఆడిటింగ్ గ్రూప్స్ ఉండగా ఒక 3 4 వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు తూతూ మంత్రంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయటం, ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లకి అదే కారణం.